ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం నవంబర్ నెల 15వ తారీఖు శనివారం. ఇది ఇక మన సంప్రదాయంలో చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనవ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసంలో కృష్ణపక్షం, ఏకాదశి. తెల్లవారుజామున 6 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఉత్తర రాత్రి 1:52 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8:20 నుంచి 9:59 వరకు ఉంది. శనివారం కాబట్టి దుర్ముహూర్తం ప్రతి శనివారం కూడా ఉదయం 6 నుంచి 7:30 వరకు ఉంటుంది ప్రతి శనివారం. అలాగే ఇప్పుడు కూడా శనివారం 6 నుంచి 7:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఏకాదశి మంచిదే. ఈరోజు ఏదైనా చేస్తే ఈ వర్జ్యం దుర్ముహూర్తాలు మినహాయించుకొని మీరు ఏమైనా పనులు అవి చేసుకుంటే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ శనివారం కాబట్టి ఇటేమో వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు. చాలామంది వెంకటేశ్వర సుప్రభాతం చదువుకుంటారు. సమీపంలో ఉంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా దర్శించుకుంటారు. ఆ విధంగానే ఆంజనేయ స్వామికి పూజ చేసేవాళ్ళు ఆంజనేయ అష్టోత్తరంతో శనివారం నాడు ఆ స్వామికి ఒక అరటిపండు, కొబ్బరికాయ నైవేద్యం పెట్టేవాళ్ళు భక్తులు. చాలామంది మనకి ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు మనకు కనిపిస్తుంటారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఇది కార్తీక మాసంలో వచ్చినటువంటి ఏకాదశి, రెండవది. నెలకు 2 ఏకాదశులు ఉంటే అన్నింటిలో ఒకటి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఉన్నది ఇంకా రెండవది, అంటే ఇంచు చివరిది. అదేవిధంగా సోమవారం కూడా రేపు వచ్చేటువంటి మనకి ఈ 18వ తారీఖు వచ్చేటువంటిది కూడా కార్తీక సోమవారం, అదే చివరి సోమవారం అండి. ఇప్పుడు జనరల్గా కార్తీక మాసం నెలంతా ఉపవాసాలు లేకపోయినా చాలామంది ఏంటంటే కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, అదేవిధంగా కార్తీక ఏకాదశులు ఉంటే మామూలుగానే ఏకాదశి ఉపవాసం ఉంటే మంచిది. ఇది కార్తీక మాసం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున వీలైతే ఉపవాసం ఉంటే మంచిది. లేదా కనీసం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రము చీకటి పడిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేసే పద్ధతి, దాన్ని నక్తం అంటారు. ఆ విధంగా అయినా చేస్తే మనకు కార్తీక మాసం యొక్క ఫలితాన్ని, ఏకాదశి ఫలితాన్ని కూడా మనం పొందడానికి వీలవుతుందని పెద్దవాళ్ళు చెప్తుంటారండి. ఆ విధంగానే నెల రోజులు కార్తీక స్నానం, సాయంత్రము కార్తీక దీపం. ఈ దీపం గురించి కూడా గతంలోనే చెప్పానండి. దీపం వెలిగించేటప్పుడు చెప్పాల్సిన శ్లోకం అది చెప్పాము. దాన్ని పాటిస్తూ మరి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ కార్తీక మాసం యొక్క పుణ్యఫలం మనం పొందడానికి వీలైతే ఏదన్నా మనకు తోచిన దాన ధర్మాలు కూడా చేసుకుంటే మామూలు రోజుల్లో చేసిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు.